హలో అందరికీ. ఈరోజు నేను పప్పుచారు, ఉప్పు చేప చూపించబోతున్నానండి. ఫస్ట్ అయితే పప్పుచారు ట్రై చేసేద్దాం. ముందుగా కుక్కర్ తీసుకుని అందులో కందిపప్పు వేసేసుకుని నీట్గా వాష్ చేసుకోవాలండి. అందులోకి ఆనియన్స్, అలాగే గ్రీన్ చిల్లీ, అలాగే టొమాటోస్ ఈ మూడు, వీటితో పాటు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం కదా. అలాగే పసుపు, కారం, కొద్దిగా ఆయిల్ ఇవి వేసి చక్కగా క్లోజ్ చేసేసుకుని ఇక్కడ పెట్టేసుకుందామండి. ప్లీజ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కొత్త ఛానల్ కదా, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూసారా, మనం స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకున్నామండి. ఒక 5 విజిల్స్ ఆర్ 6 విజిల్స్ వస్తే మంచిగా పప్పు అనేది కుక్ అయిపోతుందండి. చూసారా పప్పు ఎంత చక్కగా కుక్ అయిందో. సో దీంట్లో మనం సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి చక్కగా మనకి ఎంతైతే సాల్ట్ కావాలో అంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి చింతపండు రసం కానీ నార్మల్ వాటర్ కానీ మీ ఇష్టం. నేను ఆల్రెడీ టొమాటో వేసాను కాబట్టి నేను నార్మల్ వాటర్ వేస్తున్నానండి. సో ఇలా మిక్స్ చేసుకోవాలి. సో పోపు కోసం అనేసి మళ్ళీ ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ మళ్ళీ ఆన్ చేసి పెట్టానండి. చూసారా, ఇక పోపు కోసం అనేసి నేను వేరే ప్యాన్ తీసుకున్నానండి. దానికోసం అనేసి నేను ముందే అన్ని పక్కన పెట్టుకుని ఉంచాను. పప్పు నేను ఎప్పుడు కూడా తాలింపు అనేది ఆయిల్లో వేయనండి, నెయ్యిలో వేస్తాను. ఇంట్లో చేసిన నెయ్యితోనే నేను పప్పు అనేది తాలింపు వేస్తాను. సో ఫస్ట్ ఒక 2 స్పూన్స్ మనం నెయ్యి తీసుకుని ఆ నెయ్యిలో నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ అయితే వేసుకున్నాం కదండి. నెయ్యి హీట్ అయిన తర్వాత అందులోకి కచ్చా పచ్చాగా చేసిన వెల్లుల్లిపాయలు, అలాగే ముందైతే పోపు దినుసులు, వెల్లుల్లిపాయలు, సో అలాగే ఒక్కొక్కటి చూపిస్తున్నాను చూడండి. అలాగే పోపు దినుసులు వేసాను, వెల్లుల్లిపాయ కచ్చా పచ్చా వేసిన వెల్లుల్లిపాయ వేసాను, అలాగే కొంచెం జీలకర్ర వేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. సో మళ్ళీ ఏంటంటే ఇందులో కొంచెం ఇంగువ అండి, ఇది ఇంగువ 70 జీడి ఇంగువ తీసుకుంటున్నాను. సో ఇంగువ అనేది కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా చూసారా అంత ఫ్లేవర్ అయితే అసలు అద్దరిపోతుందండి, మంచిగా వస్తుంది ఫ్లేవర్, చాలా చాలా బాగుంది. నేను భలే ఎంజాయ్ చేస్తున్నాను. ఒక పక్కన పప్పు, ఇంకో పక్కనేమో తాలింపు. చాలా టేస్టీగా అండ్ సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. సో మిగతావి ఇంకా ఎండుమిర్చి, అలాగే కొద్దిగా పుదీనా, కొత్తిమీర, అలాగే కరివేపాకు 3 కలిపి వేసేస్తున్నానండి. సో పోపు అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది. సో లాస్ట్ ఈ పోపుని ఈ పప్పులో అయితే నేను యాడ్ చేసేసి మిక్సీ చేసేస్తున్నాను. సో అంతే, మనకి కావాల్సిన పప్పుచారు రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ ఏంటంటే ఉప్పు చేప. సో ఉప్పు చేపను కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి. సో డోంట్ మిస్. ఎవరైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.